అందరికీ నమస్కారం. ఇవాళ మనతో స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, రుద్రాక్షలు ఒకప్పుడు మునులు, పండితులు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు సాధారణ జనాలు వేసుకుంటున్నారు. అలాగే మన హీరోలు కూడా రుద్రాక్షలు బాగా వేసుకుంటున్నారు. అసలు ఈ రుద్రాక్ష అనేది ఎందుకు ధరించాలి? ఈ రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి గురుగారు? ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. రుద్రాక్ష అనేటువంటిది అక్ష అంటే గనక విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేది. అక్షయ్య అంటారు చూసారా, దాంట్లో క్షయ. రుద్రము అంటే గనక ఈశ్వరుడు అని మనకు అర్థం. ఈశ్వరుడు ధరించినటువంటి ఒక మాల ఏదైనా ఉంది అంటే అది రుద్రాక్ష. అది రక్ష కింద ఉపయోగం అవుతుంది. ఈశ్వరుడికి రక్ష అవసరమా? అవసరం లేదు. సరే, ఈశ్వరుడికి పూజించేటువంటి పత్రి బిల్వపత్రి. బిల్వ చెట్లో కాస్తుందా? కాయదు. రుద్రాక్షకే ఒక చెట్టు ఉంటుంది. అవి రుద్రాక్షలు చాలా మటుకు ఇప్పుడు దొరికేటువంటి మార్కెట్లో ఉన్న రుద్రాక్షలన్నీ కూడా పాలిష్డ్ అయిపోయి, నున్నగా అయిపోయి, అసలు వాటికి ఉన్నటువంటి కోణాలు కనబడక, అవి ఒక రకంగా రుద్రాక్ష లేకపోతే చెక్క అనేది కూడా తెలియకుండా ఒక భ్రాంతిలో అందరూ ధారణ చేస్తుంటారు. మనం అసలైన రుద్రాక్షను ఎలా గుర్తించాలి గురుగారు? అసలైన రుద్రాక్ష మనము నీటిలో వేస్తే మునుగుతుంది. మునిగేది ఒకటి దాన్ని రుద్రాక్ష అంటారు. పైకి తేలేదాన్ని చెక్క అంటారు. సరే, ఇప్పుడు మునిగేటువంటి టెక్నాలజీతో కలిగినటువంటి తయారీ కూడా డూప్లికేట్లోకి వచ్చేసింది. నమ్మడానికి లేదు. రుద్రాక్ష అనేటువంటిది చాలా సుప్రసిద్ధులు, చాలామంది దగ్గర పురాతనముగా జపము చేయగా అరిగిపోయిన రుద్రాక్షలు ఉంటాయి. కొన్ని రుద్రాక్షకి చాలా మటుకు పూర్వం నుంచి, ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద రుద్రాక్షలే వేసేవాళ్ళు. కాలక్రమంగా పండితుల కంటే పెద్ద రుద్రాక్ష వేసుకున్నా వాళ్ళు పర్వాలేదు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఇష్టపడటం మొదలుపెట్టాక మార్కెట్ స్కిల్స్ అలవాటు అయిపోయి దీని సైజు తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 0 సైజుకి కూడా రుద్రాక్ష వచ్చింది. మన ఆవగింజ అంతా కూడా రుద్రాక్ష చేస్తున్నారు. దాంట్లో మరి ఎటువంటి కోణాలు ఉంటాయి? అది నిజంగా రుద్రాక్ష తయారైందా, మిషన్ నుంచే వచ్చిందా తప్ప అది చెట్టు నుంచి వచ్చింది అని ఏమాత్రము ప్రమాణం ఎవరెవరిని అడిగినా కూడా చెప్పరు. ఎక్కడా కూడా దీనికి క్లారిటీ లేదు. నేను చాలా ప్రయత్నం చేశాను, చాలా చూసాం కూడా. కాకపోతే ఒక సైజు, ₹1 బిళ్ళంత సైజు రుద్రాక్ష అంటే అంత లావువి రుద్రాక్షలు మాత్రము తరచుగా దొరుకుతూ ఉంటాయి. అవి ఒరిజినల్ రుద్రాక్షలే అన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇక చిన్న సైజులో మాత్రము నేను 100కి 100% చెప్తాను, చాలా పరీక్ష చేస్తే కానీ ఇది ఒరిజినల్ రుద్రాక్ష అని మనం చెప్పాం. అది ఇంకొకటి, మీరు అడిగిన ప్రశ్నలో ధారణ చేస్తున్నారు అందరూ వేసుకోవచ్చా అంటే, యథార్థంగా పంచముఖి రుద్రాక్ష ప్రతి ఒక్కరూ ధారణ చేయాలి. పృథివీ, వాయువు, ఎర్త్ ఏదైతే గనక పంచభూతాలు ఉన్నాయో వాటికి అనుసంధానంగా ఉంటుంది పంచముఖి రుద్రాక్ష. కొంతమంది గౌరీ శంకర్ రుద్రాక్ష తయారు చేస్తారు, వాటిని ధారణ చేస్తూ ఉంటారు. అది చాలా విశేషం. అనుష్ఠాన పరులు, సాధకులు, ఏదైనా సాధించాలి అని అనుకున్నటువంటి వారు, జీవితంలో చాలా పై స్థితికి వెళ్ళాలనుకున్న వారు గౌరీ శంకర రుద్రాక్షను ధారణ చేస్తారు. శరీరము మరణం చెందినప్పుడు ఈ యొక్క ఆత్మ మన శరీరం మీద ఉన్నటువంటి వర్జినాలిటీని తీసుకెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకి వర్జినాలిటీ నువ్వు చేసే పాపం, పుణ్యం. రెండోది రుద్రాక్ష. మూడోది ఏదీ లేదు. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, సిట్ట పెట్టావా, పంచకట్టుకున్నావా, లేకపోతే నామస్మరణ చేసావా, ఇదే ఒరిజినల్గా నీ ఒంటి మీద ఉన్నటువంటి ఏదైతే గనక ఒక శక్తి ఉంటుందో అది రుద్రాక్ష. అది నిన్ను శివైక్యానికి పంపిస్తుంది. చాలామంది రుద్రాక్షలు వారి అంటే గురు పరంపరలో గురువుగారు వేసుకున్న రుద్రాక్షలని ఎంతోమంది పూజించడము, జపించటము, వాటిని ఆరాధన భావంగా చూసేటువంటి వాళ్ళు కొల్లల కొద్దీ ఉన్నారు.
ఊరికనే మా గురువుగారు ముట్టుకుని ఇస్తే చాలంటే ఆ రుద్రాక్ష మహాప్రసాదం అయిపోతుంది. మీ అందరికీ తెలుసో తెలీదో, చాలామంది రుద్రాక్షల మీద అనేక యజ్ఞాలు తపస్సులు వాటిని చేశారు. కానీ సాక్షాత్తు శివుడు ఆ యొక్క మాలని ధరించటం వలన, అది కూడా ఇప్పుడు మనం చూస్తే ఎర్రగా వస్తున్నాయి, కొన్ని తెల్లగా కూడా ఉంటున్నాయి రుద్రాక్షలు ఈ మధ్యన. ఇంకొంతమంది నల్లగా ఉంటున్నాయి, ఇంకొంతమంది వాటిని ఇలా అడ్డంగా అటు ఇటు వేసి గుచ్చుకుంటున్నారు. ఎలా వేసుకున్నా ఒక మంచి రుద్రాక్ష మంచిది. ముఖ్యంగా ఎవరమైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే పంచముఖి రుద్రాక్షను ధరించడం చాలా శ్రేయోదాయకం. అది అపమృత్యు దోషాన్ని తొలగిస్తుంది. మనకి అకాలములో వచ్చేటువంటి మృత్యువు, ప్రయాణంలో కానీ ఏదో మనకి మృత్యు ఎప్పుడు వస్తుందో ఎలా తెలుసండి? పాశం యముడు ఎప్పుడు వేస్తాడో చెప్పేస్తే మనం వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటాం, నేను ఈరోజు పోతున్నాను. మనకి తెలియదు. మృత్యుంజయుడు యొక్క అనుగ్రహం, సాక్షాత్తు శివుడే నీ సన్నిధిలో ఉండాలి అంటే కనుక ఆ రుద్రాక్షను ధారణం చెయ్యాలి. అటువంటి రుద్రాక్షలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇంకొకటి ఏంటంటే, నాకు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలిసినా నేను చెప్పలేను కూడా, ఎందుకంటే నేను దాన్ని ఏదో ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే బాగా పరీక్ష చేసి అవసరం అనుకుంటేనే ఒరిజినల్వి కొనుక్కొని వేసుకోవాలి. పిచ్చివన్నీ కొని వేసుకుని ఈ రుద్రాక్ష ఫేక్ అని గోడ మేకులకి తగిలిచ్చి ఫోటోలకి వేసి చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళ మెళ్ళలో వేసుకొని తీసుకెళ్ళి ఫోటోకి వేస్తారు, దేవుడి ఫోటోకి. మళ్ళీ తీసుకుని వీడు మెళ్ళలో వేసుకుంటాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి వేస్తారు. ఇలాగ కొంత ఆ రుద్రాక్షల మీద చాలామందికి భక్తి ఉంటుంది, భయం కూడా ఉంటుంది. అలాగే గురుగారు, రుద్రాక్షలు కొంతమంది స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే నాన్ వెజ్ ఏదైనా తినేటప్పుడు కానీ తీసేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అలా తీసే అవన్నీ చేయాలంటారా? అది దాని గురించి ఏమంటారు? నేను దానికి పూర్తి వ్యతిరేకుణ్ణి. ఎందుకంటాను అంటే, భక్తి భావన నీలో ఉంటుంది కదా, ఆటోమేటిక్గా నువ్వు ఒక దైవతత్వంలో పరమేశ్వరుడు నిన్ను రక్షిస్తున్నాడు అనే భావనలో ఉంటావు. ఈ మాల తీసేసినంత మాత్రాన నీకు పరమాత్మ నిన్ను రక్షించడు అని నువ్వు అనుకోకూడదు. 24/7 శరీరానికి, ఆత్మకి తగులుతూ ఉండాలి, శరీరానికి తగులుతూ ఉండాలి. తగులుతూ ఉంటేనే మనకి అట్లీస్ట్ 100 సార్లు మాంసం తినేవాడికైనా పోన్లే ఇవాళ సోమవారం కదా తినకుండా ఉందాం, ఇవాళ నా నుంచి ఒక ప్రాణాన్ని చంపకుండా ఉందాం అనేటువంటి ఒక భావన కలగచ్చు. ఆ భావన కోసం చేతికి రక్ష కట్టుకుంటారు, అన్నీ తీసేస్తారా? వెంకటేశ్వరులే కదా. నాన్ వెజ్ తిన్నా, వెజిటేరియన్ తిన్నా, బాత్రూమ్కి వెళ్ళినా వెంకటేశ్వరులే వెళ్తాడు తప్ప ఇంకొకటి వెళ్ళడుగా. సో అదే పేరు వాడు దేవుడి పేరు పెట్టుకునే అన్ని పనులు చేస్తున్నాడు. పేరు ఏమో దేవుడిది. ఈ రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. దాని మీద ఒక భక్తి భావన అయితే ఉండాలి. అంతవరకు అయితే నేను నమ్ముతా. ఏదైనా మనకి కష్టం వచ్చినా, మనకి ఆనందం వచ్చినా పరమేశ్వరుడికి మనం చెప్పుకుంటానికి నీతో పాటు ఉండేవాడు నీ మెళ్ళలో ఉండేటువంటి రుద్రాక్ష. సో దానికి పూర్తిగా నేను వ్యతిరేక. ప్రతిసారి తీసేయాలండి, రాత్రి పడుకునేటప్పుడు తీసేయాలి, పొద్దున్నే తీసేయాలి, నిరంతరము ఉండొచ్చు. ఏదైనా నీకు ఇబ్బందికరంగా ఉంటే శ్మశానానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ముట్టుకోని వస్తువు ముట్టుకున్నప్పుడు వాటికి ఉన్న తాళ్ళు మార్చుకుంటాము. మళ్ళీ ఆ రుద్రాక్షకు ఉండే శక్తి అలాగే ఉంటుంది. నువ్వు తీసి గోడకు పెట్టి నువ్వు మెళ్ళ వేసుకోగానే శక్తి వస్తుందా? నేను అడుగుతున్నా. ఎవరికైనా అలా వస్తుందా? అది నిరంతరం రావాలి. అదేదో సినిమాలో చూపించినట్టు వాడు తీసుకొచ్చి మెళ్ళలో కట్టంగానే వీడు హనుమంతుడు అయిపోతాడు. అవి సినిమాలకి, సినిమా అవి దృశ్య కావ్యాలు, దృశ్యం. అదే అలా చూసుకుని ఆనందపడటం, ఇలాంటివి మనం చేయకూడదని. అవి చూసి మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే మన జీవితాలు పాడు. అలా గురుగారు, ఈ రుద్రాక్షల్లో చాలా వరకు డూప్లికేట్లు ఎక్కువైపోయినాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నిజమైన రుద్రాక్ష ధరిస్తే, భక్తి శ్రద్ధలతో ధరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటారు? ఫలితము అంటే కనుక నేను ఒకటి చెప్తానండి, శివుడు నీ చెంతనే ఉంటాడు. ఈ మధ్యన నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగారు, ఏకముఖి రుద్రాక్ష అంటే అని చెప్పి నాకు చూపించారు. ఏకముఖి రుద్రాక్ష చరిత్ర చదివినవాడు, రుద్రాక్ష కావ్యం చదివినవాడు, గ్రంథం చదివినవాడు ఎవరు కూడా ఇంతవరకు ఆ ఏకముఖి రుద్రాక్షను చూడలేదు. అది భారతదేశంలో ఒక్కరి దగ్గర మాత్రమే ఉంది. వారు చాలా అరుదైనటువంటి స్థానంలో ఉన్నారు. వారు ఎప్పుడు ఆ స్థానంలోనే ఉంటారు. వారు నాయకులు కాదు, వారు ఏదీ కాదు,
ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి అందరూ వెళతారు. ఆ రుద్రాక్షకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఎవరం పడితే వాళ్ళు దాన్ని లక్షలు పోసి కోట్లు పోసి కొనేస్తున్నాం అనుకుంటున్నారు. ఇదంతా కూడా డూప్లికేట్ అని ఘంటాపదంగా చెప్పచ్చు. అంత రుద్రాక్ష నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే ప్రపంచం మొత్తం ఇందాక నేను చెప్పినట్టుగా మాలాంటి చాలామందికి వాళ్ళ దగ్గర రుద్రాక్ష ఉందని తెలుసు. కొంతమంది దగ్గర ఏమన్నా దాని కోహకి సంబంధించిన ఉండొచ్చేమో, కానీ ఒరిజినల్ ఏకముఖ రుద్రాక్ష ఎవరి దగ్గర ఉండదు. అది దగ్గర 1200 సంవత్సరాలకి ఒకటే వస్తుంది. అది అరుదుగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి. ఆది శంకరాచార్యుల వారి దగ్గర ఉండేది అని ఆయన పురాణంలో చెప్తున్నారు, కానీ నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఆ రుద్రాక్ష ఏమైంది, ఆ తర్వాత శివుడి దగ్గర ఉండేది ఆయన. అదే రుద్రాక్ష భూమి మీదకి వచ్చింది. ఏవి దాని యొక్క ప్రమాణాలు ఉన్నాయి, కానీ ఇదే అని చెప్పి ఎవరు చెప్పరు. నిజంగా ఏకముఖ రుద్రాక్ష ఉంటే సాక్షాత్తు శివుడు ఉన్నట్టే, సాక్షాత్తు శివుడు నీతో పాటు ఉన్నట్టే. అంత శివుడు వాడి దగ్గర ఉంటే ప్రపంచంలో వాడు ఏది కావాలంటే అది చేయొచ్చు కదా. ఎందుకంటే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు, ఆయనే ఉంటే ఇంకా ఏది లోటు ఉండదు, అన్నీ ఉన్నట్టే. పంచముఖి రుద్రాక్ష ఇత్యాదివన్నీ కూడా ఒరిజినల్స్. మనం వేసుకుంటే వాటి యొక్క శక్తి మనకు తెలుస్తుంది. వేసుకున్న వాళ్ళు అనుభవించగలుగుతారు. దానికి ప్రత్యేకమైన పూజలు కావాలా అండి అంటే ఒరిజినాలిటీకి ఎక్కడా పూజలు అక్కర్లా. ఒరిజినల్గా స్వయంగా వెలిసినటువంటి గణపతి ఉన్నాడు, ఆయనకు పూజ కావాలా? స్వయమే నువ్వు చేస్తే ఆయన గర్భగుడి కట్టాలి, ఇప్పుడు నువ్వు ఎవరు ముట్టుకోవద్దు అనాలి. కానీ స్వయంగా ఆయన వచ్చాడు, ఒక రాయిలో నువ్వు చూడగలిగావు ఆయన్ని. ఆయనకు నువ్వు చేస్తే పూజ చేయొచ్చు, లేకపోయినా ఆయన ఆ రాయి రూపంలో అలాగే ఉన్నాడు. ఆయన స్వయంగా ఆయన వచ్చాడు, హనుమంతుడు వచ్చాడు, ఆయనకేం నువ్వు అందిస్తావు? ప్రకృతి అంతా ఆయనదే, రుద్రాక్షదే ప్రకృతి, శివుడిదే అంతా. స్వయంగా గనక ఉద్భవించినటువంటి పంచముఖి రుద్రాక్షలు అవి నువ్వు ధారణ చేస్తే వాటికి ఏమన్నా అభిషేకాలు కావాలా? ఇది మంచి పంచముఖి రుద్రాక్ష, నేను ఒక 50 రూపాయలు ఇస్తాను, నీట్గా అభిషేకం చేసి నాకు ఇవ్వండి అంటే అంత నేను ఎందుకు చేయటం? ఇంకా దానికి మంచి శక్తి ఉంటుంది ఆటోమేటిక్. అది నీ దగ్గరికి వచ్చిందంటేనే శివానుగ్రహం నువ్వు పొందినట్టు. చాలా అరుదుగా దొరుకుతాయి అవి. బాగా వాటి కోసం పరిశోధన చేయాలి. ఏదో కొట్ల దగ్గరికి వెళ్ళిపోయి అందరినీ అడగటం కాదు, దానికి కొంచెం సాధన, ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది. రాళ్ళైనా అంతే, రుద్రాక్షలైనా అంతే. అయితే గురుగారు, ఒకప్పుడు ఈ రుద్రాక్షలు అనేవి చాలా తక్కువే. రీసెంట్గా చూసుకున్నట్లయితే రుద్రాక్షలు చాలామంది ధరిస్తున్నారు. రీసెంట్గా మన ఎన్టీఆర్ గారు చిత్రంలో కూడా ఆయన రుద్రాక్ష ధరించడం మనం చూడొచ్చు. అయితే నిజంగానే భక్తి శ్రద్ధలతో వేసుకుంటున్నారా, లేదంటే ఆ హీరోలు ధరించారని చెప్పి ఒక ఫ్యాషన్గా ధరిస్తున్నారా అంటారా? అది వారి బుద్ధుల మీదకి వదిలేయటం మంచిది. హీరో గారు మరి ధరించారు అంటే, హీరో గారు అన్ని కళలన్నీ ప్రదర్శిస్తారు కదా. డ్యాన్స్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ఫైటింగ్ సీన్లు ఉంటాయి, మాట్లాడటం ఉంటుంది. మరి ఆయనే ధరించాడు కదా, అంటే ఆయన ఫైటింగ్ అప్పుడు మాత్రం ధరించి తర్వాత తీసేస్తున్నాడా? అది షూటింగ్ కోసం పెట్టుకున్నారేమో. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, అందరూ ధరించటం అనేటువంటిది చాలా విశేషం. అది ధరించాలి, కానీ మంచిది ధరించాలి. పిచ్చి పిచ్చిగా ఏదో ధరించాలి అన్నాను కదా అని చెప్పి 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటే దొరకదండి. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి మనం. 50-60 రూపాయలకు దొరికే వస్తువు అయితే అది కాదు. బాగా గుర్తు. అలా అని చెప్పి లక్షల్లో దొరుకుతుందా అంటే నేను చెప్పలేను. ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా దొరకచ్చు. మహానుభావులు ఇచ్చారంటే నేను అదే చెప్పా కదా, గురువు గారు లాంటి వాళ్ళు ఎవరైనా మంచి గురువులు స్పర్శించి ఇచ్చారు అంటే వాడి శక్తిని ఆ రుద్రాక్షలో ఇచ్చినట్టు ధరించటమే. సో అలాగా అరుదుగా దొరుకుతాయి. మంచిగా చూసుకుని ఒక మంచి గురువుని, రుద్రాక్ష కోసం గురువు తత్వం చేయకూడదు. మళ్ళీ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి గురువుని ఎత్తుక్కొని రుద్రాక్ష ఇవ్వండి అనమాట. ఇష్టముతో ఇవ్వాలి, గురువు ప్రేమతో ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు తులసి మాలలు ధరిస్తున్నారు, స్ఫటికమాల. ఎక్కడ దొరుకుతాయండి అన్నెన్ని స్ఫటికాలు, అన్నెన్ని రుద్రాక్షలు, అన్నెన్ని ఏదో కొత్తగా వచ్చింది అదేంటి కరంగులిమాళ్ళు, సినిమా అదంతా ఉరికినే అన్నీ దొంగవే. నాకు తెలిసి అవన్నీ కూడా డూప్లికేట్. అవన్నీ అంత లేవు ప్రపంచంలో. ప్రతివాడు కొన్నవాడు కొంటూనే ఉన్నాడు. పిల్లలకి వేసేస్తున్నారు, అందరికీ అవే వేసేస్తున్నారు, ఇంకేవో స్టోన్స్ వేసేస్తున్నారు, ఇమిటేషన్ ఆకర్షణ స్టోన్స్ వేసేస్తున్నారు. ఆ ఇవన్నీ ఉంటే వాడికి ఎందుకు వాడి జాతకం మారలేదు? అవన్నీ కూడా డూప్లికేట్స్. తెలియట్లా. దాని మీద మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే, మన హిందువుల కంటే కూడా ఇతరులు దాని మీద ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఇతర ఇతర ప్రాంతాలలో కూడా వాటి గురించి మేము సాలగ్రామాలు కానీ ఏవైనా పరిశోధన చేస్తే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. మన యొక్క సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ మనము ఆ పోతే పోయిందిలేండి అని చెప్పి దులుపుకుంటున్నాం, కానీ మనకు ఉన్నటువంటి చాతకానితనాన్ని మన వాళ్ళు ఏంటంటే ఒక 50-100 పెడితే ఏదన్నా మంచి జరుగుద్దేమో అని ఒక భావనలో ఉంటారు. దాన్ని ఎదుటవాడు చాలా ఉపయుక్తం చేసుకుంటున్నాడు. అలాగే అందుకని ఏంటంటే రుద్రాక్షలు అనేటువంటివి మంచి శక్తివంతమైనది, చాలా మంచి విషయం కూడా. ప్రతివాడు ధరించాలి చేతికో కంఠానికో ఎక్కడో ఒక చోట శరీరం మీద అది తగులుతూ ఉండాలి. రుద్రాక్ష ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ఆయుష్ని పెంచుతుంది, లక్ష్మీ కటాక్షము, దృష్టి దోషాల నుంచి విముక్తి చేస్తుంది. తప్పనిసరిగా రుద్రాక్ష ధరించాలి, కానీ మంచిది ధరించాలి. రుద్రాక్షల గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.